హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 22వ భాగాన్ని వినేద్దాం. ప్రీతి రిపోర్ట్స్ చూసి ఏడుస్తుంది. ఏమైంది ప్రీతి అంటుంది ఆనంది. ప్రీతి తాను కంట్రోల్ చేసుకుంటూ, అక్క అది ప్రాబ్లం ఏంటి ప్రీతి, రిపోర్ట్స్లో ఏముంది అంటుంది ఆనంది. ప్రీతి ఆనంది కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేక లేచి వాల్ దగ్గరికి వెళ్ళి అటుగా చూస్తూ ప్రాబ్లం చెప్తూ ఉంటుంది. ఆనంది విని అలాగే కొయ్యబారిన దానిలాగా అలాగే చైర్లో కూర్చొని ఉండిపోతుంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడం లేదు, నోట్లో నుంచి మాట రావడం లేదు. కానీ ఆ క్షణం తన కళ్ళల్లో మనసులో ప్రేమే మెదులుతున్నాడు. అందమైన ప్రేమ నవ్వు, తన ప్రేమ తప్ప ఆనందికి మరో ఆలోచన రావడం లేదు. మొత్తం విని పైకి లేస్తుంది. ప్రీతికి చెప్పి ఆనంది వైపే చూస్తుంది. ఆనంది ప్రీతి వైపు చూసి బాయ్ ప్రీతి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రీతి అలాగే అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోతుంది. ఆనంది హాస్పిటల్ నుండి బయటికి వెళ్తుండగా రవికాంత్ ఎదురుపడుతూ హాయ్ బేబీ అంటాడు రవికాంత్. ఆనంది ప్రీతి మాటల్ని ఆలోచిస్తూ ఆయన గమనించకుండా వెళ్ళిపోతుంది. రవికాంత్ మనసులో ఏమైంది ఆనందికి, ఎందుకంత పరధ్యానంగా వెళ్తుంది అనుకుని ప్రీతి క్యాబిన్కి వెళ్తాడు. రవికాంత్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తుంది. రవికాంత్ ప్రీతి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఓదార్పుగా అంటాడు. ప్రీతి బాధపడుతూనే అంతా చెప్తుంది. రవికాంత్ స్టన్ అయి అలాగే ఉండిపోతాడు బాధగా. ప్రేమాలయంలో ఆనంది రాకకై ప్రేమ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆనంది లోపలికి రావడం చూసి నవ్వుతూ ఎదురెళ్ళి బంగారం నీ ఫ్రెండ్ ఏం చెప్పింది, అంతా బాగానే ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా, బేబీ గ్రోత్ నీ హెల్త్ గురించి నీ ఫ్రెండ్ ఏం చెప్పింది చెప్పు బంగారం, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అన్నాడు ప్రేమ్. ఆనంది నవ్వి ప్రేమ్ 2 బుక్కలు లాగుతూ ఏవండి శ్రీవారు, మీరు ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడితే నేనేం చెప్పాలి. చారి వాళ్ళ దగ్గరికి ఎంటర్ అవుతూ సార్ని ఇప్పుడేం చూశారు మేడం, మీరు హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి గుమ్మం దగ్గర కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీరు ఇంటికొచ్చి అంతా బాగానే ఉందని చెప్పే వరకు ఆయన టెన్షన్ అంతా ఇంత కాదు. మీరు ఈయన్ని హాస్పిటల్కి వద్దని మంచి పని చేశారు, లేకపోతేనా హాస్పిటల్లో ఈయన టెన్షన్ హడావిడి చూసి మీకు డాక్టర్ చుక్కలు కనిపెడేవి అంటాడు నవ్వుతూ. ప్రేమ్ చారీ వైపు సీరియస్ లుక్ పెట్టేసరికి చారీ మాటలకి ఆనంది ప్రేమ్ వైపు చూసి తన భర్తకి తనపై ఉన్న ప్రేమకి కన్నీళ్ళు వస్తుంటే ప్రేమ్ అవి చూసి అయ్యో బంగారం ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి, చారీ మాటలు పట్టించుకోకు అంటూ కన్నీళ్లు తుడుస్తూ అంతా ఓకే కదా అంటాడు కంగారుగా. అంతా బాగానే ఉంది ప్రేమ్, నువ్వు భయపడాల్సిన పని లేదు, బేబీని సేఫ్గా నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అంటుంది. నువ్వు టెన్షన్ అవ్వకు అంది. ప్రేమ్ ఆనంది ముఖాన్ని దోసెట్లోకి తీసుకుని బంగారం నాకు బేబీ మాత్రమే కాదు నువ్వు కూడా సేఫ్గా కావాలి అంటాడు. ఆ మాటకి ఆనంది స్మైల్ చేసి సరేనండి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆనంది వెళ్ళే వైపు ప్రేమ్ చూస్తూ ఉంటాడు. ఏంటి మేడం గారి వైపు అలా చూస్తున్నారు అన్నాడు చారి. ఏమో తెలియదు చారి, ఎప్పుడు లేనిది ఆనంది ముఖంలో పైకి నవ్వు మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లు అనిపించడం లేదు. సార్ మేడం గారు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఆ వాతావరణం ఎలా ఉంటుందో మీకు ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళని కూడా డల్లును చేసేస్తుంది. మేడం గారు అన్ని టెస్టులు చేయించుకొని అలసిపోయి ఉంటారు, అందుకే రాగానే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. 2 అవర్స్ తర్వాత చూడండి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అవుతూ మీ ముందుకు వస్తారు. ఏం టెస్ట్లో చారి, ఇంతవరకు డాక్టర్ని తన రిపోర్ట్స్ కానీ నాకు చూపించలేదు, ఏమన్నా అంటే ప్రామిస్ అంటుంది. అసలు ఈ ప్రామిస్ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళ అనాలి ముందు అంటూ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చారి ఇంకెవరూ నాలాంటి మేధావి కనిపెట్టుంటాడులే సార్ అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఈవినింగ్ రూమ్లో ఆనంది హాస్పిటల్కి వెళ్ళొచ్చాక నిద్రపై లేచి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తోంది. అలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రేమ్ రూమ్లోకి రావడం గమనించి మనసు కూడా మౌనంగా మార్చుకుంది. ప్రేమ్ నవ్వుతూ వెళ్ళి ఆనంది పక్కనే కూర్చుంటాడు. ఆనంది కూడా నవ్వి ప్రేమ్ వైపే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది బంగారం అంటాడు ప్రేమ్. ఫైన్ ప్రేమ్. బంగారం ఏమైనా తింటావా? బాగా ఆకలిగా ఉంది ప్రేమ్ అంటుంది. ఉండు ఇప్పుడే వస్తాను అని వెళ్ళి 5 మినిట్స్లో ఆనంది దగ్గరకు వస్తాడు. ప్లేట్లో ఆనంది ఫేవరెట్ నిమ్మకాయ పులిహోర చికెన్ కర్రీ ఉన్నాయి. అది చూసి ఆనంది నవ్వి ప్రేమ్ వైపు చూసి ఏంటి నాకు ఇష్టమని ఆంటీ దగ్గర చేయించావా? లేదు, పిన్ని ఎలా చేయాలో అడిగి నేనే స్వయంగా నీకోసం చేస్తాను. ఆనంది షాక్ అయి నా కోసం మీరు వంట చేశారా? ప్రేమ్ నవ్వుతూ అంటాడు. కానీ ఎందుకు ప్రేమ్ నా కోసం వంట చేయడానికి కష్టపడ్డారు? ప్రేమ్ ఆనంది పక్కనే కూర్చొని
వంట ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే పెద్ద కష్టమేం కాదులే కానీ నీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను బంగారం. ఆనంది ప్రేమకి అలాగే చూస్తూ ఉండిపోయింది. బంగారం అంటూ మొదటి ముద్ద పెట్టి బాగుందా లేదా అన్నట్లు ఆనంది వైపే చూస్తాడు. ఆనంది తిని సీరియస్గా చూస్తుంటే ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అయి ఆనందికి తినిపిస్తుంటే ఆనంది హ్యాపీగా తింటూ మధ్యలో ప్రేమ్ వైపు చూసి నువ్వు తిన్నావా ప్రేమ్ అని అడుగుతుంది. తిన్నాను, నువ్వు తిను అని నోటి వద్ద అన్నం పెడతాడు. ఆనంది కోపంగా చూస్తూ నిజం చెప్పు అంది. నిజం అంటే ఇంకా లేదు అంటాడు నవ్వుతూ. ఆనంది ప్రేమ్ చేతిలో ప్లేట్ తీసుకొని ప్రేమ్కి తినిపిస్తుంది. ప్రేమ్కి ఆనంది తినిపిస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ ఉన్నాడు. బంగారం, అత్తయ్య కాల్ చేసింది. ఎల్లుండు నీ సీమంతానికి ముహూర్తం బాగుందంట. ఆనంది షాక్ అయి ప్రేమ్ వైపే చూస్తుంది. బంగారం, నేను గుడ్ న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి అలా షాక్ అయ్యావేంటి అన్నాడు. అదేం లేదు అంది మనసులో. ఎల్లుండి నీ సీమంతం రోజు నీకు సర్ప్రైజ్ కూడా ఉంది బంగారం. ఆ రోజు నైట్ నీకు ఊహించని రీతిలో ప్రపోజ్ చేసి నీకు పెద్ద షాక్ ఇస్తాను అని నవ్వుకుంటాడు ప్రేమ్. ఆనంది ప్రేమ్ తనలోని తను నవ్వుకోవడం చూసి ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది. ఏం లేదు బంగారం, నీ సీమంతం అరేంజ్మెంట్స్ అదిరిపోయేలా చేయాలి. నీ ముఖంలో సంతోషం చూడాలి. ఆ తర్వాత నీకు నేను అని అంటుండగా ఆపేస్తాడు. హా, నాకు మీరు అనగానే బంగారం, అది ఒక చిన్న వర్క్ గుర్తుకొచ్చింది. ఫుడ్ తినడం అయిపోవడంతో ప్లేట్ కింద పెట్టేసి వర్క్ చూసుకొని వస్తానని కిందకి వెళ్ళిపోతాడు. ఆనంది ప్రేమ్ వెళ్ళిపోయాక సీమంతం రోజున నేను నీకు దూరం అవబోతున్నాననే ఊహే భరించలేకపోతున్నాను. మరి దూరంగా వెళ్ళగలనా, నేను బాధ పెట్టగలనా? ఎందుకు ఎందుకు నాకే ఇలా జరగాలి? ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే భర్త దొరికాడని, త్వరలో 12 బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నానని ఆనందపడి లోపే నా ఆనందం ఆవిరి చూసావా భగవంతుడా అని కన్నీళ్లు పెట్టుకుంది. అనుకున్నట్టుగానే ప్రేమాలయంలో ప్రేమ్ అంగరంగ వైభవంగా సీమంతం ఏర్పాట్లు చేశాడు. ఇల్లంతా బంధుమిత్రులతో కలకల్లాడుతుంది. భాగ్య హడావిడితో, అనిల అంశు అల్లరితో, అందరి నవ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రేమాలయం. రిషి మాయా కలిసి ఆనందిని రెడీ చేసి తీసుకుని వచ్చి సీమంతం చైర్లో కూర్చోబెడతారు. ఆనందిని చూసి మురిసిపోతుంటే ఆనంది సిగ్గుతో తలదించుకుంటే అనిల ఆనందిని ఆట పట్టిస్తుంది. పూజారి భాగ్య చెప్పడంతో ప్రేమ్ వచ్చి ఆనందికి గంధం పూసి గాజులు తొడిగి నుదుటిన కుంకుమ పెట్టి అక్షంతలు వేస్తాడు. ప్రేమ్ చేస్తుంటే ఆనంది సంతోషం కన్నీటి రూపంలో బయటకు వస్తాయి. ప్రేమ్ అవి చూసి తుడుస్తూ వద్దు బంగారం, నువ్వు సంతోషంతో కన్నీళ్ళైనా సరే నేను చూడలేను ప్లీజ్ అంటాడు. క్యూట్గా ఫేస్ పెట్టి అంతే నవ్వొచ్చేస్తుంది. ప్రేమ్ కూడా నవ్వి ఆనంది పక్కనే నిలబడి అమ్మలక్కలు ఆనందికి నలుగు పెడుతుంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అందరూ వచ్చి ఆనందిపై అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. ఆనంది వాళ్ళ నాన్న వైపు చూసి రమ్మని కళ్ళతో సైగ చేస్తుంది. అరవింద్ వచ్చి అక్షంతలు తీసుకుని ఆశీర్వదించబోతుంటే ఆగండి నాన్న అంటూ భాగ్య వైపు చూసి అమ్మా నువ్వురా అంటుంది. భాగ్య కూడా ఆనంది దగ్గరికి వెళ్తుంది. అమ్మా నాన్న, మీ ఇద్దరు కలిసి మా ముగ్గురిని ఒకేసారి ఆశీర్వదించండి అంటుంది ఆనంది. అరవింద్ భాగ్యతో అక్కడున్న అందరూ అర్థం కానట్లు చూస్తారు ఆనంది వైపు ప్రేమ్తో సహా. ఆనంది నవ్వుతూ ఏంటి అందరూ అలా చూస్తున్నారు, నేను చెప్పింది నేను మా ఆయన నా బిడ్డ గురించి ముగ్గురమనే కదా అంటుంది. ఆనంది మాటలకు అందరూ నవ్వుతారు. ప్రేమ్ కూడా నవ్వి ఆనంది వైపు చూస్తారు. ఏంటి శ్రీవారు నా వైపు చూస్తున్నారు, కానివ్వండి మీ అత్త మామ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంటుంది ఆనంది. ప్రేమ్ భాగ్య కాలుకు మొక్కుతుండగా అనిల భాగ్య చేతికి అక్షంతలు అందిస్తుంది. అవి తీసుకుని ప్రేమ్ తర్వాత ఆనందిపై వేస్తుంది. ప్రేమ్ మొహమాటంగా అరవింద్ కాలుకి మొక్కుతాడు. అరవింద్ మనస్ఫూర్తిగా ప్రేమ్ని ఆనందని అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడు. ప్రేమ్ లేచి ముఖం పక్కకు తిప్పుకోగానే అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆనంది చైర్లో నుంచి పైకి లేచి కోపంగా ఆగండి నాన్న అంటుంది. అరవింద్ ఆగి ఆనంది వైపు చూస్తాడు. ప్రేమ్తో సహా అందరూ ఆనంది కోపానికి కారణం ఏంటా అన్నట్లు చూస్తున్నారు. ఆనంది ప్రేమ్ వైపుకు తిరిగి మన పెళ్లి జరిగినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఎందుకు మా నాన్నతో ఎడమొహం పెడమొహం అన్నట్లుంటున్నారు? మా నాన్నతో మీకు గొడవేంటి? ఎందుకు మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు? కనీసం మీ ఇద్దరు ఒకరినొకరు చూసి మాట్లాడుకోవడం కాదు కదా, కనీసం నవ్వుకోవడం విష్ చేయడం కూడా నేను చూడలేదే, ఎందుకు అంది ఆనంది. అమ్ములు అది అంది భాగ్య. ఆనంది చేయి చూపించి నేను ఆయన్ని అడుగుతున్నాను అమ్మ నిన్ను కాదు అంటుంది. చెప్పండి, మా నాన్న మిమ్మల్ని పలకరించినా పలకరు, దగ్గరకు వచ్చినా దూరంగా వెళ్ళిపోతారు, మాట్లాడాలని చూసినా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఏంటి మీ సమస్య? నాకు ఇప్పటికైనా చెప్తారా లేదా అంటుంది ఆనంది.
బంగారం, తప్పకుండా చెప్తాను, కానీ ఇలా నలుగురి మధ్య కాదు. తర్వాత పర్సనల్గా అంతా డీటెయిల్గా చెప్తాను. ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు ప్రేమ్. ప్రేమ్ ఏం అర్థం చేసుకోవాలి? మన పెళ్లి జరిగినప్పటి నుండి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మీరేంటో మీ మనసు ఏంటో నాకు అర్థం కావలేదు. ప్రేమ్ షాక్ అయి, బంగారం, అది ఇది కాదండి, ఇప్పటికైనా నిజం చెప్తారా లేదా అంటుంది కోపంగా చూస్తూ. ఆదిత్య ఇన్వాల్వ్ అయి, అమ్ములు, ప్రేమ్ తర్వాత చెప్తానంటున్నాడు కదా, ఎందుకు బలవంత పెడుతున్నావు అన్నాడు. అన్నయ్య, ఇది ఆయన నేను తేల్చుకోవాల్సిన సమస్య. ఇందులో మీరెవరూ ఇన్వాల్వ్ కావద్దు అంటుంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు అమ్ములు ప్రేమ్ని నిలదీస్తున్నావు అంది భాగ్య. ఇన్ని రోజులు ఆయనే చెప్తాడని ఎదురు చూశానమ్మా, ఇంకా ఎన్ని రోజులు చూడాలి? ఆయన వల్ల నాన్నకు కలిగే ఎన్ని అవమానాలు చూసి భరించాలి అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆనంది కన్నీళ్లు చూస్తుంటే ప్రేమ్కి కూడా కన్నీళ్ళు ఆగడం లేదు. అయినా కంట్రోల్ చేసుకుంటూ ఆనంది వైపే చూస్తున్నాడు. అందరూ ఏం మాట్లాడాలో కూడా తెలియక మౌనంగా నిల్చున్నారు. అరవింద్, అమ్ములు, ప్రేమ్ ఎప్పుడు నన్ను అవమానించలేదమ్మా. నువ్వు ప్రేమ్ని అనవసరంగా నిందిస్తున్నావు. నా మాట విను అమ్ములు, ప్రేమ్ని ఏమనకు అన్నాడు. ఆయన్ని వెనకేసుకొని రాకండి నాన్న. మీకు విలువ ఇవ్వకపోవడం, అంటరాని వాళ్ళ దూరంగా ఉంచడం అవమానించినట్లు కాదా అంటుంది కోపంగా. ఆనంది మాటలకి ప్రేమ్ స్టన్ అయి అలాగే నిలబడి ఆనంది మాటలకి బాధగా చూస్తూ ఉండిపోయాడు. అయినా ప్రేమ్కి నీకు గొడవేంటి నాన్న? ఆ గొడవ వల్ల ఆయన స్పృహలో లేని నన్ను పీటల మీద ఇంటికి తీసుకుని వచ్చేశాడా? ఆయన నాకు ఇచ్చి పెళ్లి చేసింది మీరేగా. ఆయన బాధపడే పని పెళ్లిలో మీరేం చేశారు నాన్న? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని కోపంతో దూరంగా ఉంచడానికి. ఆనంది మాటలకి ప్రేమ్తో సహా అరవింద్, భాగ్య, ఆదిత్య, జైరామ్, చారి, అనిల, మంజు, అజయ్, రిషి అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. ప్రేమ్ మనసులో, అదేంటి, ఆనందికి వాళ్ళ నాన్న చూసిన వాడు నేను వేరని తెలుసు కదా, మరెందుకు ఇలా మాట్లాడుతుంది? ఒకవేళ వాళ్ళ నాన్నకి నాకు మధ్య గొడవేంటో తెలుసుకోవడానికి అలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా జై మనసులో, అదేంటి, ఆనందికి అన్ని విషయాలు తెలుసు కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఎందుకు కావాలని గొడవ క్రియేట్ చేస్తుంది? అసలు ఏమైంది ఆనందికి అని ఏదో చెప్పడానికి అడుగు ముందుకు వేస్తుండగా జైరామ్ చేయి పట్టుకుంటాడు. జై వాళ్ళ నాన్న వైపు చూస్తే అడ్డుపడద్దు అన్నట్లు సాయిగ చేయడంతో ఎప్పుడు వాళ్ళ నాన్న మాట వినని జై మొదటిసారి ఆగిపోతాడు. ఆనంది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నారేం, చెప్పండి అసలు ఏం జరిగింది అంది. జైరామ్ ఇన్వాల్వ్ అయి, నేను చెప్తాను ఆనంది అన్నాడు. జైరామ్ మాటలకి ప్రేమ్, జై, ఆదిత్య, అరవింద్ షాక్ అయి చూస్తున్నారు. అంకుల్, నీకు తెలుసా అంది ఆనంది. నాకే కాదు, నీకు తప్ప ఇక్కడున్న అందరికీ తెలుసు అన్నాడు జైరామ్. డాడ్, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటాడు జై. బాగా జై అంటాడు జైరామ్. ఆనంది, అంకుల్, మీరు చెప్పేది నిజమా? అవును ఆనంది, నీకు తెలియనివి చాలానే జరిగాయి. అసలు మీ నాన్న నిన్ను ఈ ప్రేమ్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోలేదు. అరవింద్ కోపంగా జైరామ్ అంటాడు. నన్ను ఆపక అరవింద్, ఈ ప్రేమ్ వల్ల మనం చాలా నష్టపోయాం ఆనందితో సహా అన్నాడు జైరామ్. ప్రేమ్ జైరామ్ మాటలకి కోపంతో పిడికిలు బిగిస్తాడు. ఆనంది షాక్ అయినట్లు యాక్ట్ చేస్తూ, వాట్, ఏంటి అంకుల్ మీరు చెప్పేది? ఎస్ ఆనంది, నిజానికి నీ చెల్లెలు కాదు, నువ్వు నా ఇంటి కొడలుగా రావాల్సిందానివి. ఇదిగో నీ భర్త ప్రేమ్ నా కొడుకు జైకి కళ్ళబొలి మాటలు చెప్పి పెళ్లి పిట్టలు మించి తప్పించి తర్వాత ప్రేమ్ జై స్థానంలోకి వచ్చి నీ మెడలో తాలి కట్టి నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేశాడు. కానీ అలా చేయాల్సిన అవసరం ప్రేమ్కి ఏంటి అంకుల్? పగ, నీ తండ్రిపై ప్రేమ్కున్న పగ. ఆ పగతోని బిజినెస్ పరంగా మమ్మల్ని దెబ్బ కొట్టి మీ నాన్నని నన్ను రోడ్డు మీదకి లాగాలి అనేదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆనంది స్టన్ అయి ప్రేమ్ వైపు నిజమా అన్నట్లు చూస్తుంది. ప్రేమ్ మౌనంగా తల పక్కకు తిప్పుకుంటాడు. యాక్సిడెంట్లో చనిపోయిన తన తల్లిదండ్రుల చావుకి నీ తండ్రి నేనే కారణం అనుకుని చిన్నప్పటి నుంచి ఇప్పటికీ మాపై పగ పెంచుకుని ఇప్పటి వరకు కూడా మాపై కోపంతో రగిలిపోతున్నాడు అన్నాడు జయరాం. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుని పెళ్లిపేటలపై నుంచి తీసుకురావడం వెనక కారణం మా నాన్నపై పగ తీర్చుకోవడానికా అంది. బంగారం, పగ కాదు, నీకు ముందే తెలుసు కదా నేను మీ నాన్న చూసిన పెళ్లి కొడుకు కాదని. నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను ఆనంది. పగతో నిన్ను పెళ్లి చేసుకోలేదు. పైగా నువ్వు కూడా నన్ను 3 yearsగా లవ్ చేస్తున్నట్లు చెప్పావుగా. ఆనంది కోపంగా, అలా అని నేను ఎప్పుడు మీతో చెప్పాను? నేను నా మనసులో మాటలు నా ఫ్రెండ్ క్రిష్తో తప్ప మరెవరితో షేర్ చేసుకోలేదు. మరి ఈ విషయాలు మీకెలా తెలుసు చెప్పండి. అది అది బంగారం. ఆనంది ప్రేమ్ చేయి తలపై పెట్టుకుని, ఇప్పుడు చెప్పండి మీకెలా తెలుసు? నువ్వు ఫ్రెండు అనుకుంటున్న క్రిష్ ఎవరో కాదు, నేనే. ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్లా నీతో మాట్లాడిన క్రిష్, రేడియో జాకీ క్రిష్ నేనే అంటాడు. ప్రేమ్ మాటలకి అందరూ షాక్ అవుతారు. ఆనంది ప్రేమ్ చేయి తీసేసి, ఓ
మీ పూర్తి పేరు ప్రేమ్ కృష్ణ తేజ్ వర్మ కదూ? కృష్ణని క్రిష్గా మార్చుకుని నన్ను పిచ్చిదాన్ని చేసి ఇన్ని రోజులు మోసం చేసి నా మనసులో విషయాలు తెలుసుకుంటూ వచ్చారన్నమాట. బంగారం ప్లీజ్, నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. అసలు ఎందుకు ఇలా చేశానంటే వద్దు, మీరేం చెప్పద్దు. ఇన్ని రోజులు మీ మాటలు విని నేను మోసపోయింది చాలు. ఇకపై మీ మాటలు విని ఇంకా మోసపోవాలి అనుకోవడం లేదు. ఆనంది మాటలు ప్రేమ్కి చాలా బాధగా అనిపిస్తున్నాయి. ఆనంది ఏడుస్తూ కడుపుపై ఒక చేయి పెట్టుకుని మరొక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ, మిమ్మల్ని ఎంత నమ్మాను, ఎంతగా ప్రేమించాను. నన్ను మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మా నాన్నపై పగ తెచ్చుకోవడానికి నన్ను బలిపశువును చేస్తారా? ఇది నీకు న్యాయమా ప్రేమ్ అంటుంది. ప్రేమ్కి ఆనంది ప్రతి మాట గుండెకు గాయం చేస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. ఇక చాలా అమ్ములు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇక తూటాల్లాంటి మాటలు మాట్లాడి ప్రేమ్ని బాధ పెట్టుకో అన్నాడు ఆదిత్య. ఆనంది కోపంగా, ఎవరిని బాధ పెడుతున్నారన్నయ్య? ఆయనే కాదు, మీరంతా కూడా నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేశారు. ఆయనే కాదు, మీరు ఎవరిని కూడా నేను క్షమించేదే లేదు. అమ్మలు, నిజం తెలుసుకోకుండా నీకు నచ్చినట్లు అని భాగ్య అంటుండగా ఆనంది గట్టిగా, అమ్మ, మీలో ఎవరు మా మధ్యలో దూరి మాట్లాడినా నా శవాన్ని చూస్తారు అంటుంది. అందరూ ఆనంది మాటలకి షాక్ అవుతారు. ప్రేమ్ ఆనంది ముందుకు భుజాలపై చేతులు వేసి, బంగారం నేను చెప్పేది విను, అసలు ఏం జరిగిందంటే ఆనంది కోపంగా, చేతులు తీయండి అంటుంది. ప్రేమ్ ఎప్పుడు చూడని ఆనంది కోపాన్ని చూసి షాక్ అవుతాడు. ప్రేమ్ చేతులు తనపై నుంచి విసిరి కొడుతూ, చేతులు తీయమన్నానుగా అంటుంది గట్టిగా. అందరూ ఉలిక్కిపడి స్టన్ అయి ఆనంది వైపే చూస్తున్నారు. ఆనంది ప్రేమ్ ముందు నిలబడి, మీరు చెప్పేది కాదు, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ప్రేమ్ ఏంటి అన్నట్టు ఆనంది వైపే చూస్తాడు. అబద్ధం చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే నేను నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ చచ్చినంత ఒట్టు అని తలపై చేయి పెట్టుకుంటుంది. ప్రేమ్ చేయి చాచి గట్టిగా ఆనంది అంటాడు. ఆనంది కోపంగా, మీకు మా నాన్నపై పగ నిజమా అంటుంది. ప్రేమ్ అంటాడు. మీరు మా నాన్నని రోడ్డుపైకి లాగాలి అనుకున్నారా? అవును, కానీ అని అంటుండగా ఆనంది చేయి చూపించి, వద్దు, ఇంకేం చెప్పొద్దు అని ఏడుస్తూ అందరి వైపు చూస్తూ, అందరికీ నిజం తెలిసి కూడా నాతో ఏ ఒక్కరూ చెప్పకుండా నన్ను అందరూ చీట్ చేశారు. ఇక నేను ఎవరిని నమ్మాలి అంటూ ప్రేమ్ వైపు, నన్ను ప్రేమించని భర్తతో నేను కలిసి ఉండలేను అంటుంది. ప్రేమ్ స్టన్ అయి చూస్తాడు. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఏం చెప్పినా ఆనంది వినే పరిస్థితిలో లేదు. నిజానికి ప్రేమ్ లాగే అందరూ ఆ పరిస్థితి ఉంది అయోమయంగా. ఆనంది భాగ్య వైపు చూసి, అలాగని నాకు నిజం చెప్పకుండా నన్ను మోసం చేసిన మీతో కూడా నేను ఉండలేను అంటూ గుమ్మం వైపు అడుగులు వేస్తుంటే భాగ్య బాధగా, అమ్ములు ఎక్కడికి? నేను ఈ ఇంటి నుండి, ఈ మనిషి నుంచి, మీ అందరి నుండి దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా అంది. నో, నువ్వు వెళ్ళడానికి వీలేదు అంటాడు ప్రేమ్. ఆనంది ప్రేమ్ వైపుకి తిరిగి, నన్ను ఆపాలని చూసినా, నా వెంట వచ్చిన నా శవాన్ని చూస్తారు అంటుంది. ప్రేమ్ కోపంగా ఆనంది అంటాడు. నువ్వు కోపడ్డా సరే, నేను చెప్పిందే చేస్తా. నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ నీకు క్షేమంగా కావాలంటే నన్ను ఆపకు. ఏంటి, నీ బిడ్డనా? అంటే ఆ బిడ్డకి నువ్వేమీ కావా? ఏ క్షణమైతే నువ్వు నన్ను మోసం చేసి నీ పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావని తెలిసిందో ఆ క్షణం నీపై, ఈ బిడ్డపై ప్రేమ చచ్చి బంధం తెగిపోయింది. నిజానికి అబార్షన్ ఛాన్స్ లేక కనుక తప్పదు కాబట్టి 2 months తర్వాత కని నీ మొఖాన కొట్టి నీలాగే దీని పీడను కూడా వదిలించుకుంటాను అంటుంది. ప్రేమ్కి ఆనంది మాటలు వినడానికి కష్టంగా ఉన్నాయి. తట్టుకోలేక, ప్లీజ్ ఆనంది, అంత మాట అనుకు. నీ కడుపులో బిడ్డ మనిద్దరి ప్రేమకు గుర్తు. అలా మాట్లాడి నన్ను చంపకు, ప్లీజ్ ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన మోకాలపై కూర్చుంటాడు. ప్రేమ్ కన్నీళ్లు చూసి ఆనంది అప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటున్న బాధ తన్నుకొస్తుంటే ప్రేమ్ వెనకే నిలబడి ఉన్న జయరాంని చూస్తుంది. జయరాం కంట్రోల్ తల్లి అని కళ్ళతోనే సైగ చేయడంతో ఆనంది తన బాధని గొంతులోనే దిగమింగుతూ, నేను కూడా ఇన్ని రోజులు ఈ బిడ్డని మన ప్రేమ కానుక అనుకున్నాను, కానీ మీ పగకి ప్రతిరూపం అని ఈరోజు తెలిసాక నాకు ఈ బిడ్డ అక్కర్లేదు. నాకు ఈ బిడ్డని కనాలని లేదు, కుదిరితే చంపేయాలనిపిస్తుంది అనేలోపే ఆనంది చంప పగులుతుంది. భాగ్య లాగి పెట్టి కొట్టుతుంది. ప్రేమ్తో సహా అందరూ షాక్ అవుతారు. భాగ్య కొట్టి, ఏంటే వింటున్నాం కదా అని ఓ రెచ్చిపోతున్నావు? నిజ నిజాలు తెలుసుకోకుండా కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు. కడుపుతో ఉన్నావు కదా, అందరూ చూస్తూ ఉంటే నీ ఇష్టానికి నువ్వు మాట్లాడి ప్రేమ్ని, నీ కడుపులో బిడ్డని నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. నువ్వు చస్తానని బెదిరించడం కాదే, నేనే చంపేస్తాను అంది. ప్రేమ్ కోపంగా అత్తయ్య అంటాడు. చంపమ్మా చంపు, మీరంతా ఆడిన నాటకాలకి మోసానికి నాకు ఈ క్షణమే చావాలని ఉంది. చంపే, పీడ పోతుంది అంటుంది కోపంగా ఆనంది. వద్దు బంగారం, అంత మాట అనుకో. నీకు ఏమైనా అయినా మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను అంటాడు. ప్రేమ్ మాటలకి గుండెకి గుచ్చుకుంటాయి ఆనందికి. నీ మాయ మాటలు విని నేను ఇంకా మోసపోలేను, నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేనని బయటికి వెళ్ళిపోతుంది.
తన వెనకే ప్రేమ్తో సహా అందరూ బయటికి వెళ్తారు. జయరాం ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని పిలుస్తాడు. ఈ పరిస్థితిలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం వద్దు ఆనంది. నువ్వు నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాల్సిందానివి, కానీ ఇప్పుడు కూతురుగా నా ఇంట్లో అడుగు పెడతావా తల్లి అంటాడు. ప్రేమ్తో సహా అందరూ జయరాం మాటలకి షాక్ అయి చూస్తారు. ఆనంది సరే అని జయరాం కారు ఎక్కి వెళ్ళిపోతుంది. ఆనంది తన్ని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవడంతో ప్రేమ్కి కోపం బాధ తన్నుకొస్తుంటే లోపలికి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.